4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము 3వ శ్లోకము. సయేవాయం మయా తేత్య యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. తాత్పర్యం: ఈ యోగము ఉత్తమమైనది, రహస్యంగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియ సఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచున్నాను. వివరణ: పురాతనము, గోపనీయము అయిన ఈ యోగాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. తన తండ్రి అయిన వసుదేవునికి కానీ, తల్లి దేవకీదేవికి కానీ, నంద యశోదలకు కానీ, తన ప్రియమైన భార్యలకు కానీ ఉపదేశించని ఈ ఉత్తమమైన యోగాన్ని కేవలం అర్జునుడికే ఎందుకు చెప్తున్నాడు? ఈ విషయాన్ని కూడా శ్రీకృష్ణుడే వివరించాడు. ఎందుకంటే అర్జునుడు శ్రీకృష్ణుడికి ప్రియమైన స్నేహితుడు, భక్తుడు. వారు ఇరువురి మధ్య గల మైత్రి గాఢమైనది, అది వర్ణనాతీతమైనది. ఒక సందర్భంలో అగ్నిదేవుడు కృష్ణుడిని, నేను నీకు ఏమి ఇవ్వగలను, ఏదో ఒకటి దయచేసి కోరమని అంటాడు. అప్పుడు మాధవుడు అర్జునుడితో తనకు శాశ్వతమైన స్నేహాన్ని ఇవ్వమని అడుగుతాడు. భక్తుడికి భగవంతుడికి మధ్య అనన్యమైన భక్తి ఉండడాన్ని మనం అర్థం చేసుకోగలం. కానీ ఇక్కడ భగవంతుడికే భక్తుడి మీద ఇంత అనన్యమైన ప్రేమ. జ్ఞానేశ్వరి మహారాజు ఇలా అంటారు: అర్జున, నీవు ప్రేమ, భక్తికి, స్నేహానికి సజీవమూర్తివి. అంతేకాదు, అర్జునుడు పాపరహితుడు, నిర్మల హృదయుడు. అందువల్లనే శ్రీకృష్ణుడికి ప్రియ భక్తుడయ్యాడు. ఈ యోగం రహస్యమైనదే కాక పవిత్రమైనది కూడా. ఒక్కోసారి రహస్యమైన విషయము అపవిత్రమైనది అయి ఉండవచ్చు. అర్జునుడికి ఒక సందేహం కలిగింది. సూర్యుడు యుగాదిగా ఉన్నవాడు. ఈ శ్రీకృష్ణుడు సూర్యుడుకు ఈ యోగాన్ని ముందుగా ఉపదేశించానని అంటున్నాడు. ఇతను నా స్నేహితుడు, నాకన్నా ఒక 4 లేదా 5 ఏళ్ళు పెద్దవాడై ఉండవచ్చు. మరి ఇతను సూర్యునికి ఈ యోగాన్ని ఉపదేశించడం ఎలా సాధ్యం? అర్జునుడు తన సందేహాలని మనసులో ఉంచుకోడు. నిస్సంకోచంగా కృష్ణుడిని అడుగుతాడు. పరమాత్ముడు కూడా అతని సందేహాలకు సవిస్తరంగా సమాధానం చెప్తాడు. భగవద్గీతలోని విశిష్టత ఇదే. ఒక్కసారి భగవద్గీతను అర్థం చేసుకుంటే మనకు సమగ్రమైన జ్ఞానం లభిస్తుంది. ఇక తెలుసుకోవాల్సింది ఏదీ ఉండదు. మనమందరం ఎంతో భాగ్యవంతులం. అర్జునుడిని మాధ్యమంగా చేసి పరమాత్ముడు ఉపదేశించిన ఉత్తమమైన జ్ఞానాన్ని ఈ విధంగా వివేచన చేసుకోగలుగుతున్నాము. ఈ ఉత్తమమైన జ్ఞానము మనకు సులభంగా అందుబాటులో ఉన్నా కూడా పరమాత్ముడి కృప ఎవరి మీద ప్రసరిస్తుందో వారే దీనిని అందుకోగలరు. అందుకే ఇది గుహ్యమైన జ్ఞానము. భగవద్గీత గ్రంథము అన్ని భాషలలోనూ అనువదింపబడింది, అందరికీ అందుబాటులో ఉంది. కానీ దానిని అధ్యయనం చేయడం భగవంతుడి అనుగ్రహం లేనిదే సాధ్యం కాదు. మనమందరం గీతా పరివార్లో ఈ విధంగా భగవద్గీతను అభ్యసించడం అన్నది శ్రీకృష్ణుడి కృపా కటాక్షం వల్లనే సాధ్యమవుతున్నది.